ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నా మనసే కోరెను నిన్నేలే, నా కళ్ళే వెతికెను నీకేలే, నా ధ్యానం ధ్యాస నీ కోసమే. నా ఊహల ఊసులు నీవెలే, నా కలలో రూపం నీదెలే, నా మనసు మమత నీ కోసమే. బాగుంది మ్యామ్. నైస్ నైస్. ఆ సాంగ్ అంత బాగా రాశారు. సో ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు అనేది వస్తున్న టైంలో సడన్ గా ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? ఇలా అన్నపూర్ణ స్టూడియోలో లిరిక్స్ రైటర్ మీద ఒక ప్రోగ్రామ్ జరిగేది. అతనే ఫుల్ సాంగ్ రాయమనండి. ఉన్న ఒక పాటలో ఇద్దరు రాసేదేంటి పాటలు? నేను 5 సినిమాలు అనేది ఒరిజినల్ గా చేశాను, మిగతాటన్ని ఫేక్ అని చెప్పేసి, ఫేక్ పీపుల్ ఫేక్ అని చెప్పేసి ఎందుకు ఈ మాట్లాడాల్సి వచ్చింది? ప్రతిసారి యాడ్ వచ్చేది అనమాట పేపర్లో. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నేను లిరిక్స్ రైటర్ అండి, మీరు మూవీ తీస్తున్నారు కదా, కలవచ్చా మేము అంటే కలవండి అండి. ఒక రూమ్ లో పెద్ద పర్పు వేసుకుని వీళ్ళు డిస్కషన్ చేసి ఒక 4 కుర్రాలు కూర్చొని రాస్తుండేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మార్చేశారు, వాళ్ళ పిల్లల పేరు మీద ఏదో పెట్టినట్టున్నారు. ఒకప్పుడు అవకాశం రావడం అనేది చాలా కష్టం, కానీ ఇప్పుడు అవకాశం రావడం అనేది ఈజీ అయిపోయింది. నిలబెట్టుకునే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. అంత దూరం వెళ్ళిన నిలబెట్టుకోకుండా ఎవరు లూజ్ చేసుకోరు దాన్ని. వాళ్ళు ఉండాలనే వస్తారు, ఉంచటం లేదు. కానీ ఇది ఒక బిగ్ స్టేట్మెంట్. అలా వస్తున్నది, అలాని మీరు ఆపుతారా? హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఒక లిరిక్స్ రైటర్గా, దాని తర్వాత ఒక సింగర్గా అండ్ మ్యూజిక్ కంపోజర్గా ఇలా బోల్డన్ని చేసుకుంటూ కూడా ముందుకు వెళుతూ ఉన్న మరి పద్మశ్రీ గారు ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. బుర్రా పద్మశ్రీ గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, పద్మశ్రీ అనేటప్పటికి అది బిరుదు అనుకుంటారు, కాదండి, ఆవిడ పేరే. మరి ఆవిడ పేరు వెనకాల అసలు ఉన్న చరిత్ర ఏంటి, అసలు ఈ ఫీల్డ్కి రావాల్సిన అవసరం ఎలా వచ్చింది, అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చారు. మరి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. చూసారా, పద్మశ్రీ అనే ఇంట్రొడక్షన్ ఇచ్చేశారు. అదే ఎస్, బుర్రా పద్మశ్రీ అని ఇస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే పద్మశ్రీ అనగానే ముందు బిరుదు వచ్చింది, తర్వాత పేరు వచ్చిందా అని ఎత్తుతారు. పద్మశ్రీ అనేది అందరికి తెలిసిందే అవార్డు. సో పద్మశ్రీని వదిలేశారు అనుకోండి, ఆ తర్వాత పేరు వస్తుందేమో, ఇది అవార్డు అనుకుంటారు. అందుకని బుర్రా పద్మశ్రీ అంటే ఇప్పుడు చాలా మంది తెలుసు. ఇప్పుడు బాగా మనకి ఫేమస్ అయిందంటే ఫేస్బుక్. సో ఫేస్బుక్లో చదవడం అనేది బుర్రా పద్మశ్రీ. సో మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు బుర్రా పద్మశ్రీ. ఒకవేళ మీకు పద్మశ్రీ అని ఇచ్చారంటే బుర్రా పద్మశ్రీ అని ఇట్లా పిలవాలేమో. ఎందుకు అలా? మనకి చాలా ఉన్నాయి కదండి, పద్మవిభూషణ్ ఉంది, ఇంకా విభూషణ్ ఉంది, అవి తీసుకుందాం. ఆల్రెడీ ఒకటి ఉందండి, కష్టపడక్కలేదు, రెండోది ఇచ్చేయమని చేద్దాం. నేనైతే అదే ఇస్తా. ఓకే, ఎంత సరదాగా మాట్లాడుతున్నారు. నాకు ఈ సీరియస్నెస్ అది ఇష్టం ఉండదు. మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్ కానీ ఏమైనా మాట్లాడేప్పుడు జెండర్ చూడను, ఏజ్ చూడను, ఈక్వల్ మెంటాలిటీ చూస్తాను. అంటే నా థింకింగ్ ఎలా ఉంటుంది అలా వాళ్ళతో ఎక్కువ మూవ్ అవుతాను. సీరియస్నెస్ నాకు పెద్ద ఎందుకు లైక్ చేయను. అది మనం పిలవకుండానే వస్తాయి లైఫ్లో. సీరియస్నెస్ మనం పిలవకల్లా, బట్ సంతోషాలు అనేది వెతుక్కోవాలి ఎప్పుడు కూడా. సో వెతుక్కుండేటప్పుడు మనం దాన్నే తీసుకుంటే పోతుంది. అందువల్ల ఏంటంటే బేసికల్గా ఐఎమ్ వెరీ ఫన్నీ పర్సన్. కూల్ అండ్ జోవెల్ పర్సన్. కూల్ అంటే మా ఫ్రెండ్స్ ఒప్పుకోలేము. అంటే ఆ ఫ్రెండ్లీనెస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతోనే నేను కొంచెం గొడవ దిగుతా. గొడవ అనేది ఫ్రెండ్లీ గొడవ, వాళ్ళు అలానే తీసుకుంటారు. ఇంకొకరు ఎవరన్నా ఫ్రెండ్లీగా అనుకున్నా కూడా మైండ్ సెట్ ఉంటే నేను చేయగలను. అదర్వైజ్ కామ్గా చాలా కామ్ అంట. అసలు మాట్లాడుతుందేమో చాలా అమాయకంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ దగ్గర బాగా అంటే మనకు కూడా సెట్ అవ్వాలి. ఓకే, నైస్. అంటే మీరు ఒక లిరికల్ రైటర్,
బేసికలీ సింగర్. ముందు సింగర్ గానే బై అంటే నా చిన్నతనం నుంచి సింగర్ గానే బాగా ఎస్టాబ్లిష్ మీన్స్ పద్మశ్రీ బాగా పాడుతుంది. ఈవెన్ ఫ్రెండ్స్ లో, చుట్టాల్లో, కాలేజ్, స్కూల్, చిన్నప్పటి నుంచి నా ఊరు తెలిసి నుంచి స్కూల్లో కూడా నేను పాడుతూ ఉండేదాన్ని. సో ఊర్లో కూడా ఎక్కడికైనా ఫంక్షన్ పోతే పద్మశ్రీ వచ్చింది, ఒక పాట పాడుతుంది, మైండ్ సెట్ అట్లా అట్లా అందరం అట్లా ఉన్నాను. కాబట్టి ఫస్ట్ సింగర్ నేను. లిరిక్స్ రైటర్ ఎప్పుడైనానంటే పాట నాకు రాలేదనుకోండి, లిరిక్ నా సొంత లిరిక్ పెట్టి పాడేస్తూ ఉంటాను. అప్పుడు అనిపించింది నాలో ఒక లిరిక్ రైటర్ ఉన్నాడని. ట్యూన్ అదే ఉంటుంది, పాట అదే ఉంటుంది, బట్ లిరిక్ ఏంది, ప్రతి లిరిక్ మనం గుర్తుండాలి లేదు కదా. బట్ పాట అయితే ఆపను పాడేటప్పుడు నా సొంత లిరిక్స్ వేసి పాడేస్తున్నాను. ఇంట్లోనే నీ సొంతంగా పాడకు లిరిక్, అక్కడ తప్పు నువ్వు అంటే తప్పు రైట్ పాడేశాను కదా. సో అలా అనిపించింది, ఓకే పర్లా నాలో కూడా ఒక లిరిక్ రైటర్ ఉన్నాడేమో అని స్టార్ట్ చేశాను. కాన్ఫిడెన్స్ కుదిరించింది ఎవరయ్యా అంటే నాకు చక్రి గారు. ఎస్, అట్లా నాకే అనిపించింది రాస్తానేమో అనిపించి, అది తెలియదు రాత అట్లా ఉందేమో అక్కడన్నా. నేను చిన్నప్పటి నుంచి సింగర్ కావాలి, పాడాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. కానీ లిరిక్స్ రైటర్ అవుతానని నేను కూడా అనుకోలే, అస్సలు నాకు తెలియదు. కానీ ఎందుకో భగవంతుడు అది కూడా దీనికన్నా ముందు అదే రాశాడో ఏమో తెలియదు. కానీ చేసినవి 5 సినిమాలు అయితే సిన్సియర్గా చేశాను, మిగతా 40-50 సినిమాలు ఫేక్. ఎస్, అంటే లిరిక్స్ ఇచ్చాను, నేను సిన్సియర్గా వర్క్ చేశాను. మేబీ ఉంటాయి కదండి, అందరూ సినిమాలు తీసేవాళ్ళు ఉండరు కదా, అందట్లో హైదరాబాద్ సిటీ ఉంటుంది కదా, అంతా మీకు తెలియదు కాదు మీడియా ఉన్నవాళ్ళు. ఇది ఒకటి అడుగుదాం అనుకున్నా, ఏంటంటే ఒక 5 మీ పేరు పడ్డాయి, మిగతాటన్నీ ఫేక్ అన్నారు. ఏంటి గోస్ట్ రైటర్గా కూడా వర్క్ చేశారా ఏంటి? నన్ను అసలు అట్లేం లేదా? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నన్ను అడగలేదు, ఎవరు అప్రోచ్ అవ్వలేదు నన్ను. అసలు అది నాకు ఎక్కడ ఫేస్ చేయాల నేను దాన్ని. ఓకే, కాకపోతే వెళ్ళిన మంచి డైరెక్టర్స్ని కలిసాను. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారిని ఫస్ట్ కలిసిన చక్రి గారిని. ఓకే, శానాయద్ రెడ్డి గారి స్టూడియోలో కలిసి అనమాట. ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఇలా కలుద్దాం అనుకున్నా అంటే, రండి మేడం తప్పకుండా. స్టూడియోకే వెళ్ళాను. యాక్చువల్గా బాగా కోల్డ్ ఉంది ఆ రోజు నాకు. 2 ఆప్షన్ తీసుకుని వెళ్ళాను, ఏదో ఒకటి తగులుతుంది లేని. సో పాట అయితే పాడలేను నేను బాగా అంటే, లేదు నువ్వు పాడితే నా సింగర్వో కాదో నేనే చెప్పగలను, ఎట్లున్నా పాడాను సరే అని చెప్పి తను చిన్న ఒక పాట పాడాను. పర్లా నువ్వు సింగర్వే ఒప్పుకుంటున్నాను నేను, ఇప్పుడు పాడలేకపోతున్నా కానీ బట్ ఆ ప్రొఫెషనాలిటీ కనిపిస్తుంది మీలో, సింగర్ ఓకే అన్నాడు. సరే సార్ నేను లిరిక్స్ కూడా రాస్తున్నాను చూడండి అని చెప్పి, ఇప్పుడు ఫస్ట్ శివాకి రాసిన పాట ఆ పాటే చూపించా తనకి. అది సెమీ క్లాసికల్లో ట్యూన్ చేశా. చేసిన తర్వాత చిన్న మార్పులు చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు శయన మందిరం అలాంటివి అయితే యాక్సెప్ట్ చేయరు ట్రెండీగా, కొంచెం అవి మార్చేసుకున్నాయండి, చాలా బాగా రాస్తున్నారు, మీలో ఒక లిరిక్స్ రైటర్ ఉన్నారు, మీరు మంచిగా ట్రై చేయండి, మీరు లిరిక్స్ రైటర్ గ్యారంటీ అవుతారు అని. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టరు నన్ను అప్రిషియేట్ చేశాడంటే షూర్ నేను అవ్వచ్చేమో అని చెప్పి అక్కడే ఇప్పటికీ నేను లిరిక్స్ రైటర్ అంటే నా కాన్ఫిడెన్స్ కలిగించింది చక్రి గారు. మ్యూజిక్ డైరెక్టర్స్లోనే అంటే మ్యూజికల్ ఇండస్ట్రీలో ఇట్లా లిరిక్ రైటర్ కానీ లేకపోతే మ్యూజిక్ కంపోజర్స్ కానీ లేడీస్ ఉండడం చాలా రేర్. ఎస్, సో అలాంటిది మీరు కూడా యు ఆర్ ద వన్ ఆఫ్ ద మ్యూజిక్ కంపోజర్ అని అనుకున్నప్పుడు, కంపోజర్ మీన్స్ అంటే అంత అర్హత నాకు లేదేమో. ఓకే, ఎందుకంటే నేను రాసిన దానికి ఇప్పుడు కొన్ని ఏం చేస్తాను, అవకాశాలు వస్తేనే నేను రాయలేదు. నాకు ఎప్పుడు మంచి థాట్ వస్తే అది గాడ్ గిఫ్ట్ అనుకోండి, ఎక్కువ టైం కూడా నేను పాటకు తీసుకోను. పల్లవి వస్తే ఆటోమేటిక్గా మ్యాక్సిమం 1 డే ఆర్ హాఫ్ డేలో నేను పాట ఫినిష్ చేసేస్తా. సో అది గాడ్ గిఫ్ట్ అనుకోండి. అది నాకేమి హిమాలయాస్ పోయి లేకపోతే పెద్ద రిసార్ట్కి వెళ్ళి ప్లెజెంట్ పక్షులు కోకోలా అక్కడ ఉంటేనే రాస్తాను, నాకు అట్లా కూడా ఏం లేదు. నేను వంట చేస్తూ కూడా పాట వచ్చిందంటే ఆ లిరిక్ రాసేసుకుంటాను. అట్లా
దాని ముందు కూర్చోంటే నేను పాట రాయాలనే ఉద్దేశంతో కూర్చోకుండానే నాకు అలవగ్గా క్యాజువల్గా ఉన్నప్పుడే పాటలు బాగా వస్తాయి నాకు. ఓకే. సో అలా ఎందుకో నాకు తెలియదు, కాన్సెప్ట్ కరెక్ట్గా నాకు ఈ డైరెక్టర్ కానీ ఎవరు కానీ ఇలా ఉండాలి అవన్నీ ఇస్తే పాట ఈవినింగ్ లోపల ఇచ్చేసేస్తాను. సూపర్. ఎక్కువ వర్షన్స్ కూడా నేను రాయను. కాకపోతే నేను ముందే చెప్తాను డైరెక్టర్ కానీ వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు అవి ఇవ్వండి. సో మీకు ఎక్కువ టైం లేకుండా నేను పాట ఇచ్చేస్తాను. పాట ఎలా ఉండాలి అంటే ఒక ఫ్లేవర్ చెప్పండి. ఇప్పుడు సంథింగ్ ఈ పాట అంటే ఆ పాట కాపీ కొట్టిస్తాను కాదు నేను. అంటే ఏంటంటే అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయిగా. లవ్ మెలోడీ ఉంటుంది, ఫాస్ట్ బీట్ ఉంటుంది, లేదంటే బీట్ మీద వచ్చే పాట ఉంటుంది. ఈ పాట వింటే మనకి ఎంత బాగుంటుందో ఇది కూడా అంత బాగుండాలి. ఆ ఫ్లేవర్ చెప్పండి చాలు, నాకు ఇస్తాను. ఎవరికి? హీరోయిన్కి పాడుతుందా, హీరోకి పాడుతున్నారా, లొకేషన్ ఎక్కడ పాడుకుంటున్నారు. మనం అలలు సముద్రాలను పెడితే అక్కడ కొండలు చూపిస్తే కష్టం కదా. ఓకే. సో లొకేషన్ ఎక్కడ పాడుతున్నారు, లేదా 4 గోడల మధ్య పాడుతున్నారా, ఎందుకు పాడుతున్నారు, దీని ముందు సిచ్యువేషన్ ఏంటి, ఈ పాట ఎందుకు వస్తున్నది క్యాజువల్ గా, అట్లా కొన్ని క్వశ్చన్స్ వేసుకొని ఆ స్టోరీ దృష్టిలో పెట్టుకుని రాస్తాను అనమాట. సో ఇన్ని వచ్చినప్పుడు దానికి రెలివెంట్ ఉండే సాంగే రాస్తాం కానీ కొత్త పదాలు పెట్టాం కదా. సో అందుకని ఏం చేస్తా అంటే మళ్ళీ మనం కరెక్షన్స్కి పోకుండా ఇన్ని క్వశ్చన్స్ నేనే అడుగుతాను. వాళ్ళు ఇసుకుంటారు తిట్టుకుంటారు నాకు తెలియదు కానీ, బట్ క్వశ్చన్స్ మాత్రం తీసుకుంటాను. ఓకే. దానివల్ల ఏమో కానీ 1 డేలో ఇవ్వగలుగుతా. అలానే నాకు మంచి థాట్ వచ్చినప్పుడు, మంచి ఆలోచనప్పుడు పాట రాసేసుకుంటాను. ఉట్టి పాట రాసుకుంటే ఉపయోగం ఏమిటి, నేను సింగర్నే కదా. సో ట్యూన్ తగ్గట్టుగా పాడుకుంటూ పాట రాసేస్తాను. సో అలా పాడుకుంటూ రాసినవి ఒక చిన్న డైరీలో ఒక 100 సాంగ్స్ పెట్టేసుకోనా. అవి నాకు డైరీ లాగా, డైరీ అనుకోండి లేకపోతే మన డైరెక్టరీ అనుకోండి, ఏమనుకోండి దాన్ని. సాంగ్ ఇప్పుడు సపోజ్ మీరే ఒక డైరెక్టర్, నాకు ఇలాంటి పాట ఉంది అంటే ఈ టైప్ పాట నా దగ్గర ఉంది ఆల్రెడీ, దాన్ని కొంచెం డెవలప్ చేస్తే మీకు ఇవ్వాల్సిన పాట ఇన్స్టెంట్గా ఇచ్చేసేయగలుగుతాను. సో ఇన్స్టెంట్గా మెటీరియల్ ఉంటుంది నా దగ్గర. అలా అంటే మీరు అంటే మీరు రాసిన సాంగ్స్లలో అనుభవించు రాజా మూవీలో ఒక సాంగ్, అది మాత్రం సూపర్ సాంగ్. అది కూడా స్పాటిఫై టాప్ 100 సాంగ్స్లో దట్స్ వన్ ఆఫ్ ద సాంగ్. ఎస్. సో ఇలాంటి గొప్ప ఘనత అనేది కానీ, సో ఎన్నో సాంగ్స్ ఉన్నా కానీ మీ ఒక సాంగ్ అలా ఉండిపోవడం అనేది ఎలా అనిపించింది మీకు? చాలా చాలా. అది కూడా ఎంత మెలోడీగా ఉంటుంది తెలుసా, ఎంత నేను సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అయిందాక, రిలీజ్కి ముందు 1 డే ఏదో సురేష్ గారిని డైరెక్టర్ ఉన్నారు, ఆయన నేను ఇంతవరకు చూడలే అసలు. నేను ఇంట్లో కూర్చొని కరెక్షన్స్ పాట అన్నీ ఇచ్చా. ఫస్ట్ తెలుగు రాసిచ్చాను. ఈ రామ్ అన్నతో తమిళేతను చెన్నైలో జరిగింది, అతనికి తెలుగు రాదు, మళ్ళీ ఇంగ్లీష్లో రాసిమ్మన్నారు. ఈ మళ్ళీ లిరిక్ మొత్తం ఇంగ్లీష్లో రాసిచ్చాను. రాసిచ్చిన తర్వాత పాడుతున్నప్పుడు తన పేరు చరణ్ పాడుతున్నప్పుడు ఈ పాట ఎవరు రాశారు ఈ పాట అని అడిగాడు. ఈయనతో చాటింగ్. ఓకే. అంటే ఇట్లా లేడీ రాసింది పద్మశ్రీ, అంటే చాలా బాగా రాసింది పాట అని చెప్తే యాజ్ ఇట్ ఈజ్గా ఈ సురేష్ గారితో ఏదైతే చాటింగ్ మాట్లాడారో అది అట్లే పేస్ట్ చేసి నాకు పంపించారు. మ్యూజిక్ డైరెక్టర్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారని. సో చాలా అప్రిషియేట్ చేశారు. నాకు బాగా కొంచెం అంటే ప్రౌడ్గా ఫీల్ అయినా. నన్ను నేనెవరో తెలియదు, నేను తెలియకుండానే ఆయన పాట విని ఫీల్ అయ్యి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు నాకు. ఏంటంటే ఆల్రెడీ మ్యూజిక్ కంపోజర్స్ అట్లాంటి వాళ్ళు లిరిక్ రైటర్స్ ని అంటే ఇలా గొప్పగా ఎంకరేజ్ చేస్తున్నారంటే 1000 ఏనుగుల బలం అంటారు చూసారా. మనకి అంటే ఎక్కువ రాయలేకపోవచ్చు, అవకాశాలు రాకపోవచ్చు, అవకాశాలు రాలేదు అంటే అనేది ఇండస్ట్రీ గురించి మీకు తెలిసిందే. అన్ని అవకాశాలు ఉండొచ్చు, మనకి టాలెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, బట్ లక్ అనేది ఉండకపోతే ఎన్ని మెట్లు ఎక్కినా ఉండదు. లక్ అనే మెట్టు దాటాలంటే ఈ 99 మెట్లు బాగానే ఎక్కుతాం, ఆ లక్ అనే మెట్లు మన ముందే ఉంటుంది కానీ మనం ఎక్కలేం. దీన్ని బట్టి ఒకటి అడగచ్చా, ఏంటంటే ఆ సాంగ్ అంత బాగా రాశారు, మీలో మంచి టాలెంట్ ఉందని మీకు అర్థమైంది. సో ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు అనేది వస్తున్న టైంలో సడన్గా ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? అంటే అవకాశాలు లేకపోతే వాటి గురించి మీరు పోలేకపోయారా, లేకపోతే ఏంటి అక్కడ వచ్చిన ప్రాబ్లం? లేదు, ప్రయత్నించకపోవడం ఉండదు, బట్ అంత ఫాస్ట్గా నేను చేయలేదు. అంటే చెయ్యలేదంటే చెయ్యలేకపోవటం కాదు,
డిసప్పాయింటెడ్. డిసప్పాయింట్ దేని మీద? ఎందుకంటే అందరూ మంచి మంచి డైరెక్టర్స్ని మ్యూజిక్ పెద్దవాళ్ళే కలిశాను. ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే చాలా బాగా రాస్తున్నారు, ఈవెన్ ఐటమ్ సాంగ్స్ కూడా నేను రాస్తాను, ఒక మెలోడీ రాస్తాను, ఒక్కొక్క ఫోక్ టైప్లో రాస్తాను, అట్లా అన్నీ రాస్తారు, ఇంత మంచి పాటలు రాస్తున్నారు. అండ్ నా పాటలు ఎవ్వరు, ఇది భువనచంద్ర గారు ఆయన చూశారు నా పాటలు, చాలా బాగా రాస్తున్నారు కానీ ఓన్లీ మెలోడీస్ పెట్టుకోకండి. ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్పారు, నా లైఫ్లో నేను మర్చిపోయాను. లిరిక్స్ రైటర్ నాకు హైక్ వస్తుందో అది వేరే విషయం చెప్పని, ఆయన చెప్పింది నాకే కాదు లిరిక్స్ రైటర్గా నాలాగా ప్రయత్నం చేస్తున్న అందరికీ వర్తిస్తుంది ఇది. ఆయన ఒకటే చెప్పాడు, మీరొక ఇది ప్రొవిజన్ షాప్కి వెళ్ళినప్పుడు షుగర్ అడుగుతారు, ఇంకే కందిపప్పు ఇంకేం అడుగుతారు, చీమల మందు కూడా అడుగుతారు. లేదు అన్నారనుకో వాడు వెంటనే ఇంకో షాపుకి పోతారు. వాళ్ళ అంటే మనం ఇవన్నీ అమ్ముతున్నప్పుడు చీమల మందు కూడా అమ్మాల్సిందే. అలాగే మీరు మెలోడీ రాయాలి, ఏ పాటను రాయాలి, ఈ ఇంక్లూడింగ్ ఐటమ్ సాంగ్ కూడా రాయాలి. మీరు నేను రాయను అంటే వాడు పక్క షాప్కి వెళ్ళిపోతాడు. మీరు ఎప్పుడైతే రాయను అన్నారు అనుకోండి, ఈ కొన్నిటికే పనికొస్తుంది ఈవిడ రాయలేరు అనుకుంటా. అలా ఉండకూడదు. మీరు పాట రాస్తున్నారు, అది ఏ పాట అనేది మనకు అనవసరం. ఒకటి గుర్తుపెట్టి, హీరో ఎవరో మనసులో పెట్టుకోండి, హీరో అడగండి ఎవరో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు వాళ్ళ ప్రీవియస్లో పాటలు ఎలాంటివి వచ్చినాయి, ఫ్యాన్స్ ఎలాంటివి ఇష్టపడతారు అనేది మీకు మైండ్లో ఉంటే మీకు పాట ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది నాకు ఆయన చెప్పింది స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో లిరిక్స్ రైటర్ మీద ఒక ప్రోగ్రామ్ జరిగింది, మా టీవీ వాళ్ళు చేశారు. ఒక దాదాపు 30 మెంబర్స్ దాకా చేస్తే వాళ్ళందరిలో కల్లా లిరిక్స్ రైటర్ నేను ఒక్కదాన్ని. కొత్త కాన్సెప్ట్ అన్నమాట, ఓన్లీ లిరిక్స్ రైటర్ మీదనే ఒక కాన్సెప్ట్. ఇది ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చింది? ఇది వచ్చి 2002లో అనుకుంటాను. మధ్యలో ఎందుకున్నా అయిపోయింది అది. రాగం తానం పల్లవ సంథింగ్ ఏదో ఉంది దాని పేరు. ఎపిసోడ్స్ వచ్చింది కాదు కదా, ఆ టైంలో మా టీవీ లేదు. నో ఉంది, లేదనుకుంటా. 2004లో లేదా మా టీవీ? 2004లో అనుకుంటా, 2002లో లేదు. అది దట్స్ కరెక్ట్. 4 మేబీ 4 అయి ఉండొచ్చు. ఆ టైంలో జడ్జెస్ ఎవరంటే చంద్రబోస్ గారు, ఆయన కీరవాణి గారి తమ్ముడు ఉన్నారు కదా, కళ్యాణ్ మాలిక్ గారు, వాళ్ళు నా సాంగ్ చాలా మెచ్చుకున్నారు, చాలా బాగా రాశారని. నేను అప్పటికి వాళ్ళకి చెప్పాను, ఈ పాట ఎవరు పాడారంటే అంటే మేము రాసిన పాటని ఒక ఎస్టాబ్లిష్ సింగర్తో పాడిచ్చేవాళ్ళు అన్నమాట ప్రోగ్రాంలో. నేనే పాడతాను కూడా చెప్పాను. ఒక జోల పాట అది, చాలా బాగా రాశారు, నేనే పాడతాను, ట్యూన్ కూడా నేను చేసుకున్నానంటే ఎందుకునో సింగర్స్ని వేరే వాళ్ళని పెట్టారు. ఒక 4-5 ఎపిసోడ్స్ అయినవి, ఎందుకు అయిపోయింది మన ఎందుకు తెలియదు కానీ అంత ముందులో నేను ఒక్కదాన్ని లేడీ రైటర్ని. సో అప్పుడు అనుకుంటా అనమాట, ఏమైనా సరేను సింగర్గా అటు అంటే మనం ఇండస్ట్రీలో ఉంటే ఏమో నా పాడకుండా ఉండము, పాట ఇచ్చేటప్పుడు అవకాశం లక్ బాగుంటే సింగర్గా వచ్చినా పాడతాను, లేదా ఇప్పుడు 24 క్రాప్స్ ఉన్నాయి, దానిలో లేడీ లిరిక్స్ రైటర్ అనే వింగ్ అసలు లేదు. ఆ ఫస్ట్ లేడీ రైటర్గా అవార్డు చిన్న అవార్డు ఇప్పుడు చాలా వస్తున్నాయి, నంది అని నేను ఎక్స్పెక్ట్ చేయను, అతి ఆశపోవట్లేదు. ఇప్పుడు అవార్డ్స్ ఇస్తుంటారు కదా అప్కమింగ్ వీళ్ళకి, ఇట్లా ఇస్తున్నప్పుడు ఆ ఫస్ట్ అవార్డు తీసుకునే ఇండస్ట్రీలో లేడీ రైటర్ నేను అవ్వాలి అనేది నా అంబిషన్. ఇంకా ఛాన్స్ ఉంది, ఎప్పుడైనా ఉంది, ఇప్పటికైనా ఉంది. ఓకే, మ్యూజికల్ ఇండస్ట్రీ అనేది ప్రెసెంట్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఏంటంటే ఒకప్పుడు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అనేది ఓన్లీ మనం నార్త్ ఇండియాలో చూసేవాళ్ళం, అదర్ లాంగ్వేజ్లో చూసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు తెలుగులో కూడా ఆ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ కొత్త వాళ్ళకి అవకాశాలు అనేది ఎలా వస్తున్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు చాలా మందికి ఏమన్నదంటే అంతకుముందు స్టూడియోల చుట్టూ తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్ ఏర్పరచుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్. సో అలా ఎవరి టాలెంట్ని వాళ్ళని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని వ్యూవర్స్ పెరిగినప్పుడు, అది మీడియా దృష్టికి వెళ్ళినప్పుడు, అంటే మీలాంటి ఛానల్స్ దృష్టికి వెళ్ళినప్పుడు
మీరు పిలుస్తారు. సో మీ మీ ఉద్దేశం ఏంటి? ఇలా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకొంచెం మీరు సపోర్ట్ ఇవ్వటం. సో అలా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళే దారి చాలా ఈజీ అయిపోయింది. కాకపోతే అక్కడ దాకా చేరుకుంటారు అందరూ. అక్కడ ఎంతకాలం ఉంటారని మాత్రం చెప్పలేము ఎవరు. ఎందుకంటే అవకాశాలు అలానే ఉన్నాయి. టాలెంటెడ్ పర్సన్స్ బయటికి చీమలు పుట్టాలు బయటకు వచ్చేసారు. సో చేరుకోవటం ఈజీనే అక్కడికి, కానీ ఎంతకాలం ఉంటారని అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు అవకాశం రావడం అనేది చాలా కష్టం, నిలబెట్టుకునేవాళ్ళు, వచ్చిన తర్వాత నిలబెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవకాశం రావడం అనేది ఈజీ అయిపోయింది, నిలబెట్టుకునే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. తక్కువ మంది అనకండి, అంత దూరం వెళ్ళిన నిలబెట్టుకోకుండా ఎవరు లూజ్ చేసుకోరు దాన్ని. కాకపోతే ఒక మెంటాలిటీ, మనుషుల మెంటాలిటీ కానివ్వండి, ఇప్పుడు చిన్న దీనికి సంబంధించిన కాకపోయినా ఇదన్నిటికి వర్తిస్తుంది. ఒక బట్టల షాప్ తీసుకుందాం, లేడీస్ బట్టలు పిచ్చి కదా, సో అదే చెప్తాను నేను కూడా. సో ఈరోజు ఒక చిన్న షాప్లో సిల్క్ శారీస్ సమ్మె పెడతారు. అవతల షాప్ వాళ్ళు ఇంకా కొత్త శారీస్ వస్తే ఏం చేస్తారు, దీన్ని అవతల పడేసి కొత్త మనం అడిగినా చూపించారు మేడం, కొత్త వస్తారు అవి చూపిస్తారు. సో ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే పాత నీరు వస్తుంటే కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోతుంది. సో అప్పుడు ఎప్పుడో వరదలు వచ్చాయి, ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి కదా. పాత నీరు కొత్త నీరు అనేది వెంట వెంటనే వస్తున్నాయి. సో అట్లానే ఈ వీటిలో కొట్టుకోబోతున్నారు. మీడియాకి కానివ్వండి, ఇండస్ట్రీకి కానివ్వండి, కొత్త వాళ్ళు కావాలి, వెరైటీగా ఉండే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఎవరో దాకా ఎందుకంటే పెద్దగా ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళకు కూడా మీడియాలో ఎక్కువ ఉంటున్నారు ఇప్పుడు. చూసారు మీరు, అంటే ఏంటి, ఇండస్ట్రీ కంటే కూడా ఛానల్స్ కానీ వీటి కానీ జనాలు దగ్గర ఉన్నారు. బయటికి పోవడం తగ్గించారు జనాలు. ఇప్పుడు థియేటర్స్ ఎన్ని మూతపడిపోయినాయి. అంటే ఏంటంటే ప్రతిదీ మన వాకిట్లో మన ఇంట్లో ఉంది ఇప్పుడు. అంతకుముందు ఈ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ లేనప్పుడు ఓటీటీలో వచ్చేసినాయి. సినిమాలకు ఎంతమంది పోతున్నారు, ఒకవేళ రిలీజ్ అయినా వారం ఆడితే 100 days ఫంక్షన్ అనమాట. ఎందుకు ఇప్పుడు వస్తున్నది, ఎంబ్రాయ్ వచ్చేస్తుంది. సో ప్రతిదీ మన నోటి దగ్గరికి వచ్చినప్పుడు వెయిట్ చేయరు. అందువల్ల ఏంటంటే కొత్తవి చూపిస్తేనే ఇప్పుడు అందరూ డబ్బులు కట్టి ఛానల్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా వర్తబుల్ అంటేనే డబ్బులు కడుతున్నారు. సో ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. అంటే టాలెంట్ కన్నా కూడా కమర్షియల్, రేటింగ్, వీటి మీద ఆధారపడేసరికి ఎంతమంది ఎంతకాలం ఉంటారు మీరు అన్నారు. అక్కడ నిలబెట్టుకోలేకపోవటం అంటే ఉండదు. పాపం వాళ్ళు ఉండాలనే వస్తారు, ఉంచటం లేదు. కానీ ఇది ఒక బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఎందుకు ఉంచడం లేదనుకోవచ్చు, ఎవరు ఉంచడం లేదనుకోవచ్చు. ఇది చెప్పాను కదండి, ఆలోస్తున్నది అలాని మీరు ఆపుతారా? అంటే కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వీళ్ళని ఓవర్టేక్ చేసేస్తున్నారు. ఓకే, అంటే వచ్చేయాలని ఎవరు ఆపడం లేదు. ఇది కొట్టుకోబోతున్నాం అని ఎవరు కాళ్ళలో చేయి అడ్డం పెట్టడం లేదు. అది వస్తుంది, ఇది పోతుంది, మళ్ళీ వస్తుంది. అట్లనే ఇప్పుడు డిమాండింగ్ లేదు. ఇప్పుడు నేనున్నాను, అప్పుడు ఈ పెద్ద సింగర్స్ అందరూ వాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళే పాడాలని. ఇప్పుడు వాళ్ళే పాడాలని ట్రెండ్ పోయింది. కొత్త గొంతులు, వెరైటీ గొంతులు రావాలి. ఇప్పుడు మనం ఎన్ని వింటున్నాం. మా చిన్నప్పుడు అయితే పాట అంటే సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, వాణిజ్యరామ్ గారు, అసలు వాళ్ళు చూడటమే మన పుణ్యం అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా వాళ్ళు పాడినా కూడా ఇప్పుడు కొత్త ట్రెండ్ కావాలంటున్నారు. ఇది ఈ మైండ్ సెట్ ఇప్పుడున్న జనరేషన్ కోరుకుంటున్నదో, మీడియా కోరుకుంటుందో, ఇండస్ట్రీ కోరుకుంటుందో మనకు తెలియదు. సో ఏది దీన్ని ఒక్కళ్ళ మీదనే మనం ఎవరిని అనలేము. ఇది చూసే వాళ్ళ మైండ్ సెట్ మారింది అనుకోవచ్చు, జనరేషన్ మారింది, వాళ్ళ థింకింగ్ మారింది. సో అట్లా మారినందువల్ల ఎక్కువ అవకాశాలు కూడా వచ్చినాయి. ఒకటి చేయనివ్వండి, 2 చేయనివ్వండి, 3 చేయనివ్వండి, బట్ కొంతకాలం పాటు వాళ్ళ మైండ్లో ఏముందో అది తొందరగా అవకాశాలు చిక్కుచ్చుకుంటున్నారు. లాంగ్ పీరియడ్ ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ యాంబిషన్ మాత్రం నెరవేరుతున్నది ఇప్పుడు. లేకపోతే ఎంతమంది సింగర్స్ వస్తున్నారండి, ఒకటి చేయనివ్వండి, 2 చేయండి. వాళ్ళ లైఫ్లో నేను కూడా ఈ సినిమాలో పాడాను, నేను ఒక సింగర్గా గుర్తింపు పొందానని లైఫ్ లాంగ్ ఉంటుంది. వాళ్ళ బతికినంత కాలము అది మైండ్లో ఉంటుంది. సో
వాళ్ళ కోరికలు త్వరగా తీరిపోతున్నాయి ఇప్పుడు. పూర్వకాలంలాగా వెయిట్ చేసి టాలెంట్ అవన్నీ లేదు ఇప్పుడు. టాలెంట్ ఉన్న వాళ్ళని తొందరగా అది గుర్తించేది మీడియానే. సో చాలా బిగ్ థ్యాంక్స్ టు మీడియా. ఓకే. అండ్ కమింగ్ టు యువర్ లైఫ్ మ్యామ్, ఏంటంటే మీరు స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు నేను 5 సినిమాలు అనేది ఒరిజినల్గా చేశాను, మిగతాటన్నీ ఫేక్ అని చెప్పేసి, ఫేక్ పీపుల్ ఫేక్ అని చెప్పేసి, ఎందుకు ఈ మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే నేను చూసిన చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఉందో అప్పుడు ఉందో ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళే చూసుకోవాలి. ఈ కమలాపురి కాలనీకి నేను చాలాసార్లు వచ్చేదాన్ని, బుక్స్ పట్టుకొని. అంటే చిన్న చిన్న యాడ్, ప్రతిసారి యాడ్ వచ్చేదన్నమాట పేపర్లో, బలాని సినిమా తీస్తున్నాము మాకు వీళ్ళు కావాలని. అప్పుడు నేను రైటర్ని కావాలి, సింగర్ కావాలని హైదరాబాద్లోనే ఉన్నాను. సో అవకాశాలు తొందరగా వస్తాయని మా ఐడియాతో ఉండేది అనమాట నీకు. సో పేపర్లో చూసేదాన్ని, ఇట్లా టీవీలో చూస్తే కానీ కాల్ చేసేదాన్ని, రమ్మనే వాళ్ళు వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే ఒక తీసుకునేవాళ్ళు, సెట్టింగ్స్ బ్రహ్మాండంగా ఉండేవి. మళ్ళీ ఒక రూమ్ లో పెద్ద పర్పు వేసుకునేది, వీళ్ళు డిస్కషన్ చేసి ఒక 4 కుర్రాళ్ళు కూర్చొని రాస్తుండేవాళ్ళు. అంటే వచ్చిన వాళ్ళకి వీళ్ళు సినిమా తీస్తారనే నమ్మకం మాత్రం బాగానే కలిగించేవాళ్ళు. బట్ మనకింకా ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు కదా. అబ్బా ఈ సినిమా మనకు వచ్చేస్తుందని అనుకునేదాన్ని. చాలా సిన్సియర్గా పాటలు ఇచ్చేదాన్ని. కొన్ని సినిమాలకి రిలీజ్ కూడా అయినాయి, కొంచెం మంచి ఉండే వాటిని కూడా నేను చేశాను. డైరెక్టర్ కూడా మెచ్చుకున్నారు, సింగిల్ కార్డు ఇచ్చారు నాకు. ఇచ్చిన తర్వాత నేను అప్పటికే అన్నాను, కొన్ని నాకున్న టాలెంట్ కొన్ని మైనస్ కూడా అయినాయి. ఇప్పుడు పాట ఇచ్చేటప్పుడు విత్ ట్యూన్ ఇచ్చేదాన్ని. మ్యూజిక్ డైరెక్టర్ అంటే నా ముందు అనేవాళ్ళు కాదు, డైరెక్టర్ అనేవాళ్ళట. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆయన. అంటే పేర్లు ఎవరు వద్దులేండి, నాకు గుర్తులేదు అనుకుంటాను చూసింది. ఓకే. తర్వాత పాట చాలా బాగుంది, అవి ఇవన్నీ నా ముందు బాగా మాట్లాడినాడు. తర్వాత పాట మేమే రాసిస్తామని సంథింగ్ ఎట్లా, నేనైతే లేను అప్పుడు వచ్చిన. నాకు తెలుసు మీ నేమ్ అనేది తీసేస్తారు, అది దాన్ని ఏమని అనుకోండి, కానీ సినిమా కూడా ఆడలేదు కదా కాబట్టి మనకి హ్యాపీ. సినిమా కూడా రిలీజ్ చేసుకోలేదు కాబట్టి పర్లే, వాళ్ళు తీయిపోయినట్లే సినిమాను. సో వాళ్ళు నన్ను తప్పించి వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుని ఉంటే నేను బాధపడదని. ఆ సినిమానే లేను. సో నాకు కొంచెం ఇది ప్లస్. అర్థమైంది కదా మీకు? ఇలా ఎన్ని సినిమాల వరకు చేశారు? దాదాపు ఒక 20-30 మందికి నేను సాంగ్స్ ఇచ్చుంటాను. కానీ నేను చేసిన గొప్ప పని ఏంటంటే ఎవరికి పేపర్లు ఇవ్వను. నేను మామూలుగా దీంతో గూగుల్ జీమెయిల్ ద్వారా పంపించేదని. ఎందుకంటే వాళ్ళు నన్ను నా పేరు వేయకుండా వాళ్ళు పెట్టుకున్నా కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంటుంది. సో పేపర్లు ఇచ్చి పొమ్మనేవాళ్ళు, ఇవ్వనని చెప్పేదాన్ని. మీకు మెయిల్ ద్వారా పంపిస్తాను, సో రిఫరెన్స్ నేను పంపించింది ఉంటుంది, వాళ్ళు సెండ్ అయింటుంది. రేపు పొద్దున ఎక్కడ ఉన్నా కూడా నా పేరు ఉంటుంది. కొంతమంది పాట చిన్న చిన్న కరెక్షన్ చేసి 2 పేర్లు వేస్తామనేవాళ్ళు. ఇది ఏమైనా డ్యూయేటా 2 పేర్లు వేయటానికి? వద్దు, మీకు అతను బాగా రాస్తాడని మీ మనసు కనిపిస్తే నేను పక్కకు తప్పుకుంటే మీరు వేసేసుకోమని చెప్పేదాన్ని. బట్ నా వాడద్దు, అతనే ఫుల్ సాంగ్ రాయమనండి. ఉన్న ఒక పాటలో 2 రాసేదేంటి పాటలు? అదే ఒక సాంగ్కి 2 రాయడం ఏంటి? పోనీ అది పెద్ద, ఎవరైనా చిన్న సినిమా చేసేవాళ్ళు కూడా పెద్ద ప్రాజెక్టు లైక్ మన గీతా ఆర్ట్స్ కానీ సురేష్ అట్లాంటి వాటిలో ఇచ్చినా ఓకే, వాళ్ళతో వాళ్ళ ప్లేస్లో మనకు కూడా ప్లేస్ ఇచ్చారనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పెద్ద లెజెండర్స్. నాతో పాటు నేను రాసినట్టే రాస్తున్న వాళ్ళకి మీ 2 పేర్లు వేస్తారంటే నా పేరు ఇంకా జనాలకు తెలియదు, ఆయన పేరు జనాలకు తెలియదు. ఎందుకు అట్లా? ఇప్పుడు పెద్ద పెద్ద లెజెండర్స్ చంద్రబోస్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకా భువనచంద్ర, ఇట్లాంటి వాళ్ళు ఇస్తూ అమ్మ మీ పేరు కూడా మీరు 2 రైలు ఇచ్చారంటే కళ్ళకు అద్దుకొని సాష్టాంగ నమస్కారం చేసి అబ్బా మా పేర్లు వాళ్ళు దాంట్లో కలుపుతారా అని ముచ్చటపడచ్చు. నేను నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు వచ్చేసి మీ 2 పేర్లు వేస్తా అంటే ఎవరికి తెలుసు మా అమ్మల్ని? వద్దు, ఎవరో ఒకళ్ళన్నా ఎస్టాబ్లిష్ అవ్వమనండి. ఆయన బాగా రాస్తాడనిపిస్తారా? నేను హ్యాపీగా తప్పుకుంటా. ఎందుకంటే నా అలాగే వస్తున్నారు, అతను కూడా ఎవరికో ఒకరికన్నా వస్తుంది ఛాన్స్.
సో సగం సగం పనులు అయితే వద్దు, నేనైతే చేయను, నేను మిమ్మల్ని నన్ను తప్పించాను కూడా నేనేం ఫీల్ అవ్వను. ఓకే. సో తన పేరు తనే పూర్తిగా రాసేసుకోండి, నా పాట మాత్రం వేయద్దన్నాను. కానీ మీరు ఇలా ఇచ్చిన మూవీ సాంగ్స్ కానీ సుమారు ఒక 30 వరకు ఉన్నాయని అన్నారు. ఇందులో కనీసం ఒక హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ అయ్యి రిలీజ్ అయినా కానీ సో మీ నేమ్ కానీ పొజిషన్ కానీ ఇంకా డిఫరెంట్గా ఉండేదేమో కదా. సో రాంగ్ చాయిసెస్ అనుకోవచ్చా సెలెక్షన్ దా? నో, మనకి ఎప్పుడైనా రాంగ్ చాయిస్ లేకపోతే రాంగ్ రూట్ అని ఎప్పుడు తెలుస్తుంది? అయిపోయిన తర్వాత వెళ్ళిందిరా, మనం స్టార్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఆ రూట్లో వెళితే కరెక్ట్ కాదని ఎప్పుడు మనకు తెలియదు. ఇవన్నీ ఏంటి, గెస్సింగ్ మాత్రమే. మనం ఆ రూట్లో వెళ్ళినప్పుడు అక్కడ తెలుస్తుంది రోడ్డు ఎత్తుపలాలు ఉందా, సాఫీగా ఉందా, చీకటి ఉందా, లేకపోతే వెళ్తురు ఉందా అనేది మనం జర్నీ చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఇవన్నీ. సో జర్నీ చేయకుండా మనకి ఎక్స్పీరియన్స్ రాదు ఫస్ట్. ఓకే. కాకపోతే నాకు బాగా ఒక 30 సినిమాలు చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ రాలేదేమో. సినిమాలు అనటానికి లేదు, ఎందుకంటే 30 మందిలో కనీసం 2 సినిమాలు తీయాలి కదా, ఎవ్వరూ తీయలేదు సినిమాలు. కాబట్టి ఫేక్ కదా వెంతి. ఇప్పుడు కూడా ఉన్నారు లేదు, నేను అసలు ఆ మైండ్ దృష్టి పోలేదు. ఇప్పుడు నేను చేసేవన్నీ ఎలా చేస్తానంటే నేనేమి స్టూడియోల చుట్టూ నేను తిరగట్లేదు. ఎందుకంటే అలా కొన్నాళ్ళు వెళ్ళాను, అందరు చాలా బాగా రాస్తున్నారు, అసలు మీరు మేడం ఎట్లా రాస్తున్నారు, మీరు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు అంటారు. సరే మీరు ఒక పాట ఇచ్చి నన్ను ఎక్కడో నిలబెట్టండి అని చెప్తాను నేను. ఓకే. అంటే మీరు రాసిన సాంగ్కి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడారు అంట కదా, ఈ సాంగ్ అది? నేను ఫస్ట్ సాంగ్ నాకు ఇది ఏమంట లక్ అంటే ఒక చిన్న యాడ్ వచ్చింది, ఎలమంచిలి రవిచంద్ర గారు. ఇప్పుడు ఆయన చాలా మంచి మనిషి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఇప్పుడు ఆయన తర్వాత ఒక 5-6 సినిమా కూడా చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఈయన ఉన్నారు కదా రవితేజ వాళ్ళ తమ్ముడు కొడుకుతో, ఆయన రవిచంద్ర ఎలమంచిరి గారే. ఫస్ట్ ఇది సాంబశివ క్రియేషన్స్, దాని లోగో సాంగ్స్ నేను రాసిచ్చాను. చక్రి పాడారు వాళ్ళ స్టూడియోలో, నేనే ట్యూన్ ఇస్తే చక్రి పాడారు ఈ లోగో సాంగ్, సాంబశివ క్రియేషన్స్. ఇప్పుడు దాన్ని మార్చేశారు, వాళ్ళ పిల్లల పేరు మీద ఏదో పెట్టినట్టున్నారు. ఈయన యాక్టర్స్ కావాలని చెప్పి పెట్టారు. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని, నేను లిరిక్స్ రైటర్ అండి, మీరు మూవీ తీస్తున్నారు కదా, కలవచ్చా మేము అంటే కలవండి అన్నారు. ఫస్ట్ పాట వినిపించినప్పుడు చాలా ఇంప్రెస్ అయినారు. ఇంప్రెస్ అయ్యి వెంటనే పాట చాలా బాగుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కావాలని ట్యూన్తో సహా ఇచ్చాను. నేను వెంటనే కారులో చక్రి గారు ఉన్నారు, చక్రవర్తి గారు కొడుకు శ్రీ, ఆయన దగ్గర తీసుకెళ్ళారు. మేడం ఒక పాట రాశారు చూడండి అంటే, ఆయన అసలు అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అతను కూడా, శ్రీ గారు. కానీ ఎంత సింపుల్గా ఉండారంటే, ఆయన పాడమ్మ నువ్వు పాడన్నారు. పాడంగానే చాలా చక్కగా పాడుతుంది ఆవిడ, ఆ అమ్మాయి చేత పాడించండి పాట, చూడు కూడా మార్చకండి అంత బాగా చేస్తుంది అన్నది. చూను మార్చలేదు, పేరు మాత్రం శ్రీగారిది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ పిక్చర్ అది. సో ఆయన రవిచంద్ర గారు కమర్షియల్ కదమ్మా ఇది, నువ్వు బాగా పాడతావు, కానీ కొన్ని ఏంటంటే మాకు బయట వాళ్ళు మనకి హీరో కొత్త వాళ్ళు, ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త వాళ్ళు అంటే కష్టం కదా. సో కమర్షియల్గా పోవాలంటే మనకి ఫేమ్లో ఉన్నవాళ్ళు కావాలి. సో ఈ పాటని 5 చేతను పాడించాను నేను, మెయిల్ సింగర్ చేత. 5 వాళ్ళకి ఆయన అసలు అందరినీ పల్లవి పాడటం పంపించేసినాం. లాస్ట్లో బాలసుబ్రహ్మణ్యం గారితో ఇంకా బడ్జెట్ అట్లా చూసుకుంటే చిన్న సినిమా కదండి, ఫస్ట్లో అన్నీ చూసుకోవాలి కదా ఆయన కూడా. సో చివరికి ఆయనకి మనసు ఒప్పల, ఈ పాట ఈయనే పాడాలి అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించారు. సునీత గారు సునీత కూడా బాగా మెచ్చుకున్నారు, చాలా బాగా రాశారు పాట మీరని. సో అలా పాట పాడి ఫస్ట్ పాటని, నేను రాసిన పాటని ఆయన ఊరికే కలవటం, నా పాట క్లిక్ అవ్వటం, ట్యూన్తో సహా క్లిక్ అవ్వటం, దాన్ని శ్రీ గారు మెచ్చుకోవటం, బాలసుబ్రహ్మణ్యం గారు లెజెండ్స్ ఆయన పాడటము, అసలు నాకు ఇంకెన్ని సినిమాలు రాకపోయినా పర్వాలేదు. నేను చెప్పుకోవడానికి ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు నా ఫస్ట్ పాట పాడారు. ఏ సాంగ్ మేడం అది? పల్లవి వరకు పాడతాను, డ్యూయట్ కథ 2 నేనే పాడతాను.
నా మనసే కోరెను నిన్నేలే, నా కళ్ళే వెతికెను నీకేలే, నా ధ్యానం ధ్యాస నీ కోసమే, నా ధ్యానం ధ్యాస నీ కోసమే. నా ఊహల ఊసులు నీవెలే, నా కలలో రూపం నీదెలే, నా మనసు మమత నీ కోసమే, నా మనసు మమత నీ కోసమే. బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. నైస్. ఓకే, మీ సినీ ప్రస్థానంలో బాలుగారి చేత పాట పాడించాయి, అలా అలా ముందుకు అనేది కూడా వెళ్తూ ఉన్నారు. అంటే ఇండస్ట్రీలో మీకు ఏదైనా కానీ ఎదురైన ఇబ్బందులు కానీ అలా ఏమైనా నిన్న ఎప్పుడైనా కానీ? నథింగ్ అండి, అలా ఏం లేదు. చాలా మంది మా ఇండస్ట్రీలోనా ఇది ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను చాలా ఫేస్ చేశాను, కానీ నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు కానీ ఎవరైనా చెప్పండి, నాకు తెలిసి చెడు మనుషులు ఉంటారని వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు అనవసరం. నేను ఒకటే చెప్తాను, మన జర్నీ మనతో ఎలా ఉన్నారు, అతను ఎలా ఉంటే మనకెందుకు. చాలామంది ఇండస్ట్రీ వెళ్తాను, ఒకతే పోతావా అక్కతే, ఇప్పుడు కూడా నేను ఒక్కదాన్ని వచ్చాను. నేను వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. ఇండస్ట్రీ అనేది ఏంటంటే అందరికీ తెలిసింది, ఈ చెడు అనేది ప్రతి చోట ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా ఉంటారు, చుట్టాల్లో కూడా ఉంటారు. సో చెడు అనేది అక్కడ మాత్రం ఉందని అనేది మాత్రం అపోహ. అది అపోహ ఉండొచ్చు, నేను కాదను, కానీ అదే నువ్వు అనుకున్న చెడుని మన చుట్టాల్లో ఉన్నారు, మన ఇంటి పక్కన ఉండొచ్చు, మన బస్సులో ట్రావెల్ చేస్తే మన పక్క సీట్లో వాడు ఉండొచ్చు. సో ఎక్కడైనా ఉండొచ్చు. దాన్ని ఒక్కటే పట్టుకొని మనం చెడు అంటే మనం బస్సు ప్రయాణం చేయకూడదు, చుట్టాలతో మాట్లాడకూడదు, ఎందుకంటే చెడు ఇక్కడ కూడా ఉంది కాబట్టి. సో దాన్ని చెడు వద్దన్నది. మనం మంచిగా ఉంటే, నాకు తెలుసండి, నేను చాలా మందిని కలిశాను, నేను ఎప్పుడు నా వెంట తోడు తీసుకోపోను, ఏమీ తీసుకోపోను. ఎందుకంటే మనం మాట్లాడే తీరుని బట్టి మనమేంటో ఎదుటి వాళ్ళు వెంటనే గెస్ చేస్తారు. సో మనం మన ఎదురు వాళ్ళు మిస్బిహేవ్ చేశారంటే మనం ఎక్కడో లీడ్ ఇచ్చాం వాళ్ళకి. అంటే ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో మమ్మల్ని ఎట్టన్నారని ముందు చెప్పరు, వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ వెనక్కి పోయిన తర్వాత అప్పు చదువుతారు. సో మీరు ఫస్టే చెప్పాలి కదా. ఇది ఎవరు కూడా ఒకవేళ ఉన్నారే అనుకోండి, వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయరు కదా, కట్ చేయండి అక్కడే. ఓకే, మీరు అనుకున్న పర్సనే కాదు, ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య కాదు కదా. నన్ను అడుగుతారు కెరీరా క్యారెక్టరా? కెరీర్, అది మనం నిర్ణయించుకోవాలి. సో మీ మైండ్లో కెరీర్ కావాలి అనుకుంటే మనకు తెలియదు మీకు ఎదురైన పర్సన్ ఎలా ఉంది, మీరు ఫేస్ చేయాల్సింది అది. అక్కడ దాకా వెళ్తున్నా అంటే మతి లేకుండా పోం కదా మనం. సో నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మనమే కదా. మన నిర్ణయాలు తప్పులు తీసుకొని మనం అక్కడ ఫేస్ చేసాం అంటే ఓకే, ఫేస్ చేసాం, ఎదుటి పర్సన్ కాదు బ్యాడ్, అక్కడితోనే కట్ చేయి. ఓకే, ఇప్పుడు 2 అడుగులు వేసిన తర్వాత ముళ్ళు గుచ్చుకుంటున్నాయంటే ఇంకా ముళ్ళు తెలిసి నువ్వు అడుగులు వేయటం నీ తప్పు. అది అక్కడే తీసి ఏర్పారేసి వెనక్కి ఇంకోదోవ చూసుకో. సో నేనైతే అదే చేస్తాను. బట్ బయళ్ళకి నాకు ఎప్పుడు కూడా ఎటువంటి చిన్న నాకు చేదు అనుభవాలు కాదు కదా, అసలు చాలా రెస్పెక్టబుల్ చూశారు నన్ను. మీరు ఈ విషయం గురించి ఇంత క్లారిటీగా చెప్తున్నారు కదా, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏంటో అనేది కూడా మన మాట తీరును బట్టే ఉంటుందని మీరు కరెక్ట్గా చెప్పారు. సో మీరు దాని తగ్గట్టి ఫాలో అయిపోతున్నారు కాబట్టి సో ఎక్కడ మీకు ఆ ఇబ్బంది అనేది కూడా రాలేదు. సో అలా జాగ్రత్త పడుతూ కూడా ముందుకు వెళ్ళిపోయారు. ఇబ్బంది అంటే మనం దేనికోసం వెళ్ళామండి. ఇప్పుడు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాను, ఇంకా అదన ప్రశ్న మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే అన్నెసెసరీ టాపిక్లు వచ్చి మనం నోరు ఫస్ట్ కంట్రోల్లో ఉండాలి. అంటే మనం ఏం మాట్లాడదాం, ఫ్రెండ్స్తో మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, సరదాగా మాట్లాడుకోవచ్చు. బట్ ఒక ప్రొఫెషనల్ వైజ్ తీసుకుంటున్నప్పుడు మనం వెళ్ళిన అట్మాస్ఫియర్ ఏంటి అనేది, మనం అక్కడ ఎలా ఉండాలనేది, మన బిహేవియర్ అనేది మనం నిర్ణయించుకోవాల్సింది. అది ఎవరో చెప్పరు. ఓకే, వెల్ విషెస్ చెప్తే అది మంచి అయితే వినాలి. నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయంటే ఓకే, అన్నీ నువ్వే చూసుకోవాలి అప్పుడు. సో ఇండస్ట్రీ అయితే నేను ఎప్పుడు తప్పు పట్టనండి. మంచి చెడులు ఉంటాయి, ఉన్నావు అనేది నాకు తెలిసి నాకేం ఫేస్ చేయలేదు కాబట్టి
మరి ఉన్నాయి అంటున్నారు కదా అంటే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. చెప్పేవాళ్ళు కాబట్టి ఓకే ఉన్నాయేమో, వాళ్ళైనా ఉన్నాయి మేము ఫేస్ చేసామని బాధపడే వాళ్ళని నేనేమి తప్పు పట్టను. ఓకే పాపం బ్యాడ్ లక్ వాళ్ళు ఫేస్ చేశారమ్మా అని చెప్పి నాకు జాలనిపిస్తుంది. బట్ నేనైతే నాకేమీ ఎదురవ్వలేదు. నేను పోయించే ప్రతి చోట పెద్ద పెద్ద వాళ్ళనే కలిశాను నేను. చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు, చాలా జెన్యున్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంత నా ప్రొఫెషన్ అంటే నా సబ్జెక్ట్ మీద అందరూ మెచ్చుకొని ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అనేది కొంచెం కొరవ ఉంది. అవకాశాలు అనేది రాలేదు, సరిగ్గా రాలేదు. ఇప్పుడు నేను పెద్ద అంటే కొన్ని పాటలు కూడా నేను నాకు వచ్చినప్పుడు ఒక సాంగ్లో వేరే వచ్చినప్పుడు చెప్పాను నేను ఇదైతే నేను రాయలేని చెప్పేసి. ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేకుండా నేను రాయను. ఎందుకంటే నేను ఒక్కదాన్ని విన్నది, అందరు వింటారు. నిర్మోహమాటంగా చెప్పేస్తాను నాకు దీనిలో నాలెడ్జ్ లేదు, నాకు రాదు. ఇప్పుడు కూడా పెద్దగా ఇప్పుడు అనంత శ్రీరామ్ కానివ్వండి ఇవ్వండి, చంద్రబోస్ గారు ఇవ్వనండి, వాళ్ళ లెజెండ్స్, సీతారాం శాస్త్రి గారండి, వాళ్ళతో ఈక్వల్ నేను ఎప్పుడూ అనుకోను. కాకపోతే ఏంటంటే మనం కూడా కొన్ని పాటలు రాయగలము, అందరూ అన్ని పాటలు రాయరు. కొందరికి కొన్ని వాటి మీద రావు. ఇప్పుడు ఇంకో పాట ఇస్తే నేను కొన్ని నేను చెప్పేస్తాను, ఇది మాత్రం నేను రాయలేను, అంత నాలెడ్జ్ నాకు లేదు. ఇప్పుడు కాలం పిల్లలకి అర్థమయ్యే పాట ఈజీ ట్రెండీ పాటలు ఏమని చెప్పని రాసేస్తాను. ఒక అంటే అది స్టోరీ ఉంటుంది, భారతం భాగవతం, దాన్ని మనం కల్పితాలు చేసి రాయము, అట్లాంటి చోట నేను పోను. ఓకే. అండ్ మీరు ఇంత బాగా చెప్తూ ఉన్నారు, కాకపోతే ఇది అంటే ఈ ప్రొఫెషన్లోకి మీరు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చారా, లేకపోతే మ్యారేజ్కి ముందు నుంచే ఉన్నారా? నో మ్యారేజ్ అయిన తర్వాత. కానీ సార్ ఎంత కోఆపరేట్ చేశారు మీకు, అండ్ సపోర్టివ్గా ఎలా నిలబడ్డారు, ఒక సపోర్టివ్ సిస్టమ్ లాగా? సపోర్ట్ అంటే నో అని చెప్పరు అంతే. ఓకే. ఇప్పుడు సపోర్ట్ అంటే నన్ను ఎంట పెట్టుకుని తీసుకొచ్చే వాళ్ళకి అట్లా కాదు కదా. అలా కాదు, ఎందుకంటే నేను కూడా నన్ను ఎవరో పట్టి తీసుకురావాలి నేను ఎప్పుడు అనుకోను. అంటే ఈ విషయం కొంచెం డేర్గానే ఉంటాను నేను. సింగిల్గా నేను రాగలుగుతాను, మాట్లాడగలుగుతాను, పబ్లిక్ తోటి జనాలతో మాట్లాడతాను. దీంట్లో నేనేమి బెరుకు ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను భయపడటానికి ఎదుటి వాళ్ళు రాక్షసులు కాదు కదా, వాళ్ళు మనుషులే, వాళ్ళతో మాట్లాడాలి. ఇంట్లో మనం అన్నయ్యలతో మాట్లాడతాము, రిలేటివ్స్తో మాట్లాడతాం, ఫ్రెండ్స్తో ఇంతమందితో మాట్లాడినప్పుడు ఒక కొత్త పర్సన్తో ఎందుకు మాట్లాడలేము? సో ఏం మాట్లాడవచ్చు, అలా ఉంటుంది. చెప్పాను కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్. హైదరాబాదేనా? లేదండి, తిరుగుతూ ఇక్కడ ఒక 25 years అయిపోయింది, ఇక్కడ సెటిల్ అయిపోయినాం. మీరు అదర్ దెన్ దిస్ జాబ్ కానీ ఏం చేయలేదు అసలు. నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అది కూడా చెప్పను, నేను దాన్ని ఏమంటారు, బాల్య వివాహం మావారు అంటారు బాల్య వివాహాన్ని. అంటే ఇప్పుడు 18 years 90 ఎవరు మ్యారేజ్ చేసుకోవట్లేదు కదా, సో అట్లా చూసుకుంటే బాల్య వివాహం అని చెప్పాలి. అందువల్ల ఏంటంటే అంటే నాకు బాగా పెద్ద చదువులు చదువుకోవాలి, నేను కాలేజ్ టాపరు, స్కూల్ టాపర్ అని చెప్పను. ఆడుతూ పాడుతూ చదువుకొని అట్లా వెళ్ళి ఇట్లా వస్తుంటాను. బట్ చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ మాత్రం బాగా, పాడటము, డ్యాన్స్లు వేయటము, స్కూల్లో కాలేజీల్లో వీటిలో మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉండే. గేమ్స్, బయట గేమ్స్ కానివ్వండి అవి బాగా ఆడేదాన్ని. యాక్చువల్ మా పిల్లలు కూడా అట్లా ఆడలేదేమో అనిపిస్తుంది నాకైతే. అంటే మీకు ఇంత జ్ఞానం అనేది కూడా ఉంది ఏంటంటే, ఒక లిరిక్స్ రాయాలి, ఒక సాంగ్కి తగ్గట్టు రాయాలి అని అంటే ఇట్స్ నాట్ అనే స్మాల్ థింగ్. భాష మీద పట్టు ఉండాలి, దాంతోపాటు ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇలాంటిది ఏదన్నా కానీ మీ పిల్లలకి ఏమన్నా వచ్చాయా? సో నెక్స్ట్ జనరేషన్ ఏం రాలేదా? ఏం చేస్తూ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఇద్దరు అబ్రాడ్లో ఉన్నారు. ఓకే. సో వాళ్ళకి మా చిన్న బాబుకి అయితే పాడుతున్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి నేను ఏదో డబ్బులు ఇచ్చేదాన్ని, అరే ఈరోజు 20 రూపాయలు ఇస్తాను నీకు, పాటలు నేర్చుకోరా అని చెప్పి కొంచెం బేసిక్ సంగీతం నేర్పించేదాన్ని. వాడు ఒక 3 days కూర్చొని లేచిపోయినాడు. నీకు 20 రూపాయలు వద్దు, నాకేమొద్దు అన్నాడు. నీ డబ్బులకి నీకు దండం తల్లి, వద్దు తల్లి. అయితే మా పెద్ద బాగా నేచర్ బాగా లవర్, నేచర్ బాగా లవర్. అలా బాడీ స్ట్రెంత్ మీద కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి, బైక్ రైడింగ్ పెద్ద బాబు అడ్వెంచరస్ బాగా. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు,
ఒక్కలే ఫారెస్ట్కి వెళ్ళిపోతాడు, ఎవ్వరక్కర్లేదు తనకి. ఇంకా రెండో అబ్బాయి అయితే మంచి క్రికెటర్, ఐర్లాండ్ యూరోప్లో ఉంటాడు, ఓకే, బాగా చాలా బాగా ఆడతాడు, మంచి ఎస్టాబ్లిషన్ అయినా అక్కడ మంచి పేరు వచ్చింది, స్టిల్ ఆడుతున్నాడు. ఇంకా కంపెనీస్ అక్కడ ఉన్న టీంలో ఏమన్నా ఆడుతున్నాడా? అక్కడ ఐర్లాండ్ ఇంటర్నేషనల్కి ఒక మెట్టు కింద ఉన్నాడు. ఓకే, అంటే మన ఇంటర్నేషనల్ వాళ్ళతోనే ఆడాడు, తీసుకోకూడదని ఏం లేదు వీళ్ళకి. ఆడినప్పుడు వాళ్ళు అడిగారు చాలా బాగా ఆడుతున్నారు కదా రావచ్చు అంటే, లేదు నాకు వేరే ప్రొఫెషన్ ఉంది కదా దాని అంటే మనకి ఎట్లా ఉన్నాయో పాలిటిక్స్ అక్కడ కూడా అలానే ఉన్నాయి. అయితే మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా బాగా ఆడాడు, వాడికి 5 years ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ వాళ్ళు వీడిని తీసుకోపోయేవాళ్ళు బౌలింగ్కి. వాడు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, లెఫ్ట్ హ్యాండర్ కూడా, రైటింగ్ కూడా. చాలా అంటే వేరే కంట్రీస్లో అంటే రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్ ఒకటి చూసాం అనమాట. ఏంటంటే కొత్త కొత్త టీమ్స్ అనేది వస్తే అందులో చాలామంది తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్స్ ఆడుతూ ఉన్నారు. సో తొందరలో మీ అబ్బాయిని కూడా మేము చూసే అవకాశం వస్తుందేమో. కష్టం, ఎందుకంటే అక్కడ ఒక 11 countries-లోనే ఏమైనా బెస్ట్ వాళ్ళని తీసుకున్నారు. తీసుకుంటే 4 countries-లోంచి సెలెక్ట్ అయినారు. ఆ 4 countries-లో వీడొకడు ఉన్నాడు, 4 members-లో. సో మిగతా 3 కూడా ఐరిష్ వాళ్ళు. సో మా అబ్బాయికి ఇవ్వరు కదా, ఇండియానికి ఇవ్వరు కదా. ఒక ఐరిష్ వాళ్ళు అంటే ఫారెన్లో వాళ్ళ ఐరిష్ వాళ్ళని వదిలిపెట్టి మా అబ్బాయికి ఇవ్వరు. సపోజ్ వాళ్ళు మన కంట్రీలో ఉండి వాళ్ళు బాగా ఆడుతా అని చెప్పి మనం ఇస్తామా? ఇండియన్కే ఇసుకుంటాం. సో కానీ ఆ 4 members-లో వీడు కూడా ఉంటాం అనేది గ్రేట్, చాలా గ్రేట్. పేపర్స్ అక్కడ పేపర్స్లో వచ్చేసింది, న్యూస్లో అంతా వచ్చింది. ఏం పేరు అబ్బాయి పేరు? స్వరూప్, సాయి స్వరూప్. ఓకే, గుర్తుపెట్టుకుంటాం ఈ పేరు. ఎప్పుడు లైవ్ వస్తుంది మాకు కూడా ఇస్తాడు. అంటే మీ కుటుంబం గురించి మీ అబ్బాయిల గురించి చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అలాగే మీ యొక్క జర్నీలో మీకు బాగా నచ్చిన సాంగ్ మీరు రాసిన వాటిలో ఇది అనుకోవచ్చు. నేను అంటే చాలా పాటలు నేను రాస్తున్నానంటే మన మైండ్లో బాగుంది అనిపిస్తేనే పేపర్ మీద పెట్టేసుకుంటాను. అలా రాసిన బెస్ట్ కూడా ఉంటుంది మనకి. నాకు బాగా నచ్చిన సాంగ్ అనమాట. ఎందుకంటే చాలామందికి ఆ పాట వినిపిస్తే చాలా 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 ఫీల్ అయినారు. బట్ మీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత నాకు గొప్పగా చెప్పకపోతే నేను ఏదో ఫీల్ అవుతాను అట్లా చెప్పొద్దు. ఓకే, మీరు ఇప్పుడే చెప్పారు రైటరు యాక్టర్ కూడా అని. ఓకే, సో మీ ప్రొఫెషన్ మీద ఉన్న దృష్టితో పెట్టి నా అడగండి ఎలా ఉంది, ఓపెన్గా చెప్పండి నాకు. చెప్తాను. సో చూద్దాం ఎంతమంది గురించి మీరు చెప్పిన తర్వాత నా పాట గురించి అందరు ఏమన్నారో అప్పుడు చదువుతాను నేను. కామెంట్ సెక్షన్లో కూడా మనం చూద్దాం. షూర్. ఓకే, ఇది ఏంటంటే ఏ మూవీకైనా పనికొస్తుంది. దీని సిచ్యువేషన్ అక్కర్లా. ఒక అమ్మాయి ఒక ఫీల్ అవుతుంది, అబ్బాయితో పరిచయం లేదు, ఏముండదు, ఎందుకో ఈ అబ్బాయి మన కనెక్ట్ అవుతున్నాడేమో అనిపించినప్పుడు ఒక ఫీల్ వస్తుంది అమ్మాయికి. ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ అనమాట. అంటే కనెక్ట్ అయిపోతున్నామా అని తెలియదు అమ్మాయి కూడా, కానీ బాగుంది, తను తలుచుకుంటే బాగుంటుంది. సో ఆ సిచ్యువేషన్ ఒక సాంగ్ అన్న. ఎప్పుడు ఆలోచనలు నీవే, ఎదలో తొలి సంతకం నీదే, ఎప్పుడు ఆలోచనలు నీవే, ఎదలో తొలి సంతకం నీదే, మనసా ఏమిటంట, వయసే పెద్ద తంట, క్షణమాగలేక మనసూరుకోక నానా యాతనంట, ఎప్పుడు ఆలోచనలు నీవే, ఎదలో తొలి సంతకం నీదే, చలగాలిలాగా నన్ను అల్లుకోగని జ్ఞాపకాల శ్వాస, నీ కబురు విన్న నా పరుగు నా పనిక ఎవరికైనా తరమా, చలగాలిలాగా నన్ను అల్లుకోగని జ్ఞాపకాల శ్వాస, నీ కబురు విన్న నా పరుగు నా పనిక ఎవరికైనా తరమా, చిన్ని ఆశతో వరమడగనా చిరునవ్వులే మహాభాగ్యమా, చిన్ని ఆశతో వరమడగనా చిరునవ్వులే మహాభాగ్యమా, నీ నోటి వెంట ఐ లవ్ యు అంటే కల కాదు నాదు ప్రేమ,
ఎప్పుడు ఆలోచనలు నీవే, ఎదలో తొలి సంతకం నీదే, మనసా ఏమిటంట, వయసే పెద్ద తంట, క్షణమాగలేక మనసూరుకోక నారా యాతనంట, ఎప్పుడు ఆలోచనలు నీవే, ఎదలో తొలి సంతకం నీదే. వావ్, సూపర్ అండి మ్యామ్. థ్యాంక్ యూ. కానీ దాని అర్థం కూడా చాలా బాగుంది తెలుసా. ఎస్, మీరు ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పి దాని తర్వాత పాట వినిపించారు కాబట్టి కనెక్టింగ్ ఈజీగా ఉంది ఎస్. నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైస్. సో ఇదే అప్రిషియేషన్ నేను ఈ పాట వినిపించిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చింది నాకు. ఓకే. ఇప్పుడు కూడా నీ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలా మంది అనుకుంటారు, "అరే, మన దగ్గర పాడింది కదా" అనుకుంటారు. ఎందుకు పాడిందంటే నాకు ఇష్టమైన సాంగ్. ఇలాంటి చాలా ఉంటాయి, కానీ ఇది ఎందుకు చెప్తే అమ్మాయి ఎలా కనెక్ట్ అయింది కానీ ఈ పాటకు నేను కనెక్ట్ అయిపోయారు. ఎస్. అండ్ మీకు ఈ అనుభవం అంతా కూడా సో దూరదర్శన్లో వర్క్ చేసేటప్పుడు యాజ్ ఏ రేడియో అనౌన్సర్గా కానీ అండ్ దూరదర్శన్లో యాంకర్గా వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ బాగా ఉపయోగపడే ఉంటాయేమో. లేదు, అట్లేం లేదా? ఎందుకంటే దూరదర్శన్ కానీ రేడియో కానీ ఆల్ ఇండియా రేడియో కానీ అది కంప్లీట్ వేరే వింగ్. ఇది సాంగ్, ఇది మ్యూజిక్. అది వచ్చేసి ఇంటర్వ్యూస్ చేశాను నేను. ఇప్పుడు మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారో నేను ఇంటర్వ్యూస్ చేశాను, ఆ ప్లేస్లో నేనున్నా అనమాట. సో తర్వాత రేడియోలో హెల్త్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. కాకపోతే నాకున్న ఏంటంటే డాక్టర్స్ని యాక్చువల్గా వాళ్ళు స్టూడియోకి వస్తే క్వశ్చన్స్ మేము ఇచ్చేవాళ్ళు, కానీ డాక్టర్ గారికి నేనే సబ్జెక్ట్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళకి బీపీ వస్తుంది, ఎందుకు వస్తుంది ప్రెగ్నెంట్ టైంలోనే, దీని మీద సబ్జెక్ట్ తీసుకుందాం, కొత్త సబ్జెక్టు ఇలా తీసుకుందాము, ఈ క్వశ్చన్స్ వేస్తాను నేను, మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, రెండు ఇచ్చేసి కొంతమంది డాక్టర్స్కి నర్వస్కి ఫీల్ అవుతారు, వాళ్ళ ముందు మోటివేట్ చేస్తాను నేనే. సో అంటే ఇంట్రెస్ట్ అది, మా ఇంటర్వ్యూ బాగా రావాలి, నేను చేసేది ఊరికి అలాటప్ప కాదు, ఒక హెల్త్ గురించి. అది రూరల్లో ఎక్కువ చూస్తారు, సో వాళ్ళకి అర్థం అవ్వాలంటే ముందు డాక్టర్ కూడా ఫ్రీగా ఉండాలి. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు రమ్మని చెప్పి, లేకపోతే మాకు అదే ఏరియాలో ఉంటే నేను ముందే హాస్పిటల్కి వెళ్ళి ముందు మాట్లాడి, ఇది క్వశ్చన్స్ ఉంటాయి, నర్వస్గా ఫీల్ అవ్వద్దు, ఫ్రీగా చెప్పండి. అలా కొంతమంది బాగా నర్వస్గా ఫీల్ అవుతారు, పేషెంట్స్ ఎంత మాట్లాడినా స్టూడియో ముందుకు వచ్చేసరికి కెమెరా ఆన్ చేయగానే ఇంకా వీళ్ళకి నోట్లో మాట రాదు. సో అట్లా వాళ్ళంతా ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ అయినారు. ఆఫ్ కోర్స్ మీరు అంతసేపు కూర్చొని వాళ్ళకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అందులోనే ఒక ఫ్రెండ్షిప్ అనేది కూడా ఏర్పడుతుంది. ఎస్, ఇప్పుడు వాళ్ళంతా నేను ఎంటర్ చేసిన 2-3 డాక్టర్లు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. అది ఎందుకు ఉపయోగపడిందంటే ముందే ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పి వెయిట్ చేయకుండా ఫీజు అయితే తీసుకోండి, బట్ వెయిట్ చేయొద్దు అని చెప్తాను. ఓకే. ఈ ఫ్రెండ్షిప్ అక్కడ మాత్రమే ఉపయోగించుకుంటానని చెప్తాను. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి, సో మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా ఒక డాక్టర్ ఉండాలని ఎప్పుడు అనుకుంటాం. సో అట్లా మీకైతే 3 ఉన్నారు అనమాట. అంటే 3 చాలా మంది ఉన్నారు. సో అందరు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, లా అండ్ అన్ని అందరు ఉన్నారు. మీడియాలో ఉన్నామంటే వన్ ఆఫ్ ద బెనిఫిట్ అనుకోవచ్చేమో, ఏంటంటే అన్ని వింగ్స్ లో ఉన్న వాళ్ళు పరిచయాలు అనేది కూడా బాగుంటాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అట్లా అక్కడ చేశాను. ఆల్ ఇండియా రేడియోలో వచ్చేసి అక్కడ కూడా అంతే, వినిపిస్తాం. ఎలా ఎక్కడ కూడా సేమ్ ఇంటర్వ్యూస్ చేసేదాన్ని. ఆల్ ఇండియా రేడియో విజయవాడలో సెలెక్ట్ అయినా. యాక్చువల్గా నేను సెలెక్ట్ అయ్యి ఒక 1 year దాకా చేశాను, జాబ్ చేశాను. తర్వాత చెప్పాను కదా మాకు ట్రాన్స్ఫర్స్, రూరల్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి గుంటూరు నుంచి నేను వెళ్ళటం అనేది కష్టం అయ్యేది. రేడియో స్టేషన్ ఉన్న చోటుకే వెళ్ళాలి నేను. సో టైంకి వెళ్ళాలి ఖచ్చితంగా. లైవ్ అంటే వివిధ వార్తలు చేశాను, సాంగ్స్, ఇప్పుడు మీరు కోరిన పాటలు, అలా లైవ్ వెళ్ళాలి కదా. వివిధ భారతి విభావరి కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట మీకు ఇష్టమైన సాంగ్ ఇలా. ఇప్పుడు మీకు సేమ్ మీరు ఇప్పుడు జమిలే చెప్పినట్టే ఇప్పుడు మనం చెప్తుంటాం కదా, కాకపోతే ఇప్పుడు ట్రెండీగా అనమాట కొంచెం. అప్పుడు మేము చెప్పే చాలా పద్ధతిగా చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు తర్వాత కార్యక్రమం చిత్రలహరిలో వస్తున్న పాట ఏఎన్ఆర్ గారు మరియు జానకి గారు నటించిన అనే సాంగ్ ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పాట మీకోసం. ఇవైపోయిన తర్వాత ఈ పాటల మించి లెటర్స్ వచ్చేవి మాకు. ఆ లెటర్స్ చదివేవాళ్ళం మళ్ళీ సాటర్డే లెటర్స్.
ఫస్ట్ నేను ఎవరు రాస్తారు లెటర్, ఇంత గొప్ప లెటర్స్ అవన్నీ టైప్ చేసేదిను. మన శనివారం వేసిన పాటని ఇక్కడి నుంచి పెద్దపల్లెటూరు దగ్గర నుంచి నాగేశ్వరరావు గారు అంటున్నారు చాలా బాగుంది అంటున్నారు ఈ పాటని, ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నాను అంటే తప్పకుండా మేడం నెక్స్ట్ టైం తప్పకుండా ఈ పాట వేద్దాం. అలా బాగుండేది రేడియో అట్మాస్ఫియర్. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్. మిగతా వాటిలో అయితే నేను నాకు వేరే జాబ్ చేయాలి అసలు మైండ్ అటు పోదు ఇప్పుడు నాకు. సో అంటే మీడియాలో ఉన్న లైఫ్ అందరికీ ఎలా ఉంటుంది అంటే నాకు ఎందుకో ఇష్టం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ ఉంది, కొత్త సబ్జెక్టు చేయాలి. మనీ కూడా చూడను ఇంత ఇస్తే చేద్దామంతే అని, బట్ ఇచ్చిన సబ్జెక్ట్ మాత్రం పూర్తి ఇన్వాల్వ్ అవుతాను. ఓకే, మనం చేసేది బెస్ట్ ఇవ్వాలి అనేది మాత్రం నాకు బాగా ఉంటుంది. ఏదో ఇచ్చేయాలే వాళ్ళు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలకే పాట రాదు అట్లా ఉండదు. ఒప్పుకున్నాను అంటే అది ఇంటర్వ్యూ అనుకోండి లేకపోతే ఏదన్నా అనుకోండి, ఇంకా మనీ అనేది మర్చిపోతాను. ఎంత ఇస్తున్నాను, కొంతమంది కమర్షియల్ ఉంటారు ఆడిచ్చే 10 రూపాయలకి ఈ పాట అని. కానీ అట్లా రాయటం కూడా ఇప్పుడు మనీతో మనం రాస్తే, ఇంకోటి నేను ఈవెంట్స్ చేస్తాను, ఈవెంట్ ఆర్గనైజర్స్ నేను. ఓకే, ఎన్ని ఉన్నాయి మ్యామ్ టాలెంట్ ఒక్కొక్కటి. అందుకే మీ 1 hour సరిపోదా, నేను ముందే చెప్పాను మీకు నేను ఎపిసోడ్ వేయాలి. ఫస్ట్ టైం ఎపిసోడ్ నెక్స్ట్ 2వ భాగం మళ్ళీ చూద్దరు కానీ అలా ఈవెంట్ ఆర్గనైజేషన్ అన్నది. అంటే ఇప్పుడు అంటే నా చెప్పాను కదా నా జర్నీ మొత్తం కూడా రిలేటెడ్ ఎలా తిరుగుతుంటుందంటే అది వాయిస్ అన్న ఉంటుంది, పాట అన్న ఉంటుంది. సో నా వాయిసే నా పెట్టుబడి. అంతే. సో ఈవెంట్ ఆర్గనైజేషన్, మ్యారేజెస్ వాటికి లైవ్ మాకు ట్రూప్ ఉంది, సంగీత్ అవన్నీ చేస్తాను. చేసినప్పుడు యాంకరింగ్ నేనే ఇచ్చుకుంటాను. అలా ఇంకోటి నా లైఫ్లో బెస్ట్ థింగ్ దేవుడు అనుగ్రహం ఏంటయ్యా అంటే 2018లో ఎప్పటి నుంచో కోరిక అన్నమయ్య కీర్తనలు స్వామివారికి ముందు పాడాలి నేను అని. దొరికింది అవకాశం అమ్మ, ఆయన వదిలిపెడతానా? అడిగాను ఆయన్ని, బ్రహ్మోత్సవాలకే ఇచ్చాడు. సో నేను మర్చిపోలేను అది. అంతటితో ఆగలేదు, ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటా అప్లికేషన్. కానీ అంత కమర్షియల్ అయిపోయిందండి. ఎంత ప్రతి చోట కూడా దేవుడి దగ్గర కూడా టాలెంట్ అనేది లేదు. మనకు ఆల్రెడీ ఇచ్చారు ఒక మెంబరే, నేను అడగను. ఒక 3-4 years తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెడుతున్నాను, చూద్దాం భగవంతుడు మళ్ళీ ఇంకో అవకాశం ఉంటున్నా నేను మళ్ళీ చేయాలి ఆయన దగ్గర. దర్శనం ఎన్నిసార్లు చేసుకుంటే మాత్రం ఇంతమంది వస్తున్నారంటే ఆయన చూడాలి. సో నేను కూడా అంతే, ఆయన దగ్గర పాడాలి. ఎప్పుడు అడుగుతూనే ఉంటా, ఆయన మళ్ళీ ఇస్తూనే ఉండాలి, పాడుతూనే ఉండాలి, మళ్ళీ అడుగుతూనే ఉంటాను. అంతే. ఇవి నిన్న మన వచ్చాను కదా అని అంటే కూడా ఒప్పుకోను, మళ్ళీ అడుగుతా అంతే. నైస్ మ్యామ్, మీ జర్నీ గురించి బోల్డ్ అనే విషయాలు అనేది కూడా చెప్పారు. సో ఒక సింగర్గా, ఆ తర్వాత లిరిక్ రైటర్గా, దాంతోపాటు కూడా మరి దూరదర్శన్లో చేశారు. అండ్ మీ పేరుకు తగ్గట్టే ఒక బిరుదు అనేది కూడా తెచ్చుకోవాలని, సో రాబోయే కాలంలో మీ దగ్గర నుంచి ఇంకా బోల్డ్ అని పాటలు అనేది కూడా మేము వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇంకొకటి చెప్పండి, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్రెడీ వాయిస్ ఉందంటే అది డబ్బింగ్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మూవీస్ లో డబ్బింగ్ చెప్పాను, కార్డ్ అయితే లేదు కానీ టీవీ కార్డ్ ఉంది. టీవీ కార్డ్ తీసుకున్నాను, కొన్నాళ్ళు కొన్ని సీరియల్స్ చెప్పాను. నేను దృశ్యం లెవెల్లో ఉంటే కూడా ఒక డ్రాబ్యాక్ అయింది నాకు. అంటే ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు అమ్మాయిలు బాగా వచ్చేసి కాలేజ్ వాళ్ళు స్టూడియోల చుట్టూ అక్కడక్కడ ఉండేసి తెస్తారు, మనకి కుదరదు కదా. వాళ్ళు కూడా నాకు చెప్పాలంటే కొంచెం మొహమాట పడుతున్నారు. ఇప్పుడు చిన్న పొరపాటు వస్తుంది వాళ్ళ రికార్డింగ్లో, నేను చెప్పే దాంట్లో తర్వాత చూస్తారు అది, మేడం ఈ బిట్టు తప్పు చెప్పారు, మీరు దృశ్యం దగ్గర నుంచి రా అని చెప్పడానికి ఫీల్ అవుతున్నారు. అది పెద్ద ప్రాబ్లం. ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎవరైతే అవైలబిలిటీ ఉంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు, స్కోప్ అనేది, టైమింగ్స్ కూడా కదా ఇప్పుడు. అందుకే చెప్పి నాకే రాలేదని నేను ఫీల్ అవ్వను. కార్డ్ అయితే నా దగ్గర ఉంది, అంతగా ఎక్కువ ట్రై చేయట్లా. ఉన్నాను మెంబర్గా, అంటారు మీరు ఒకసారి రండి స్టూడియోకి రండి, వాయిస్ టెస్ట్ చేస్తాము అవి అంటారు. కానీ మనం కూడా న్యాయం చేయాలి కదా, వాళ్ళు పిలిచినా కూడా దిల్షుక్ నగర్ నుంచి నేను పోవటం అనేది కరెక్టా? రెగ్యులర్గా ఉందనుకోండి వెళ్తాను. సో 1-2 దానికి వెళ్తాం, మనం కూడా కరెక్ట్ కాదు కదా అని పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. టీవీ డబ్బింగ్ నాకు రాలేదని దిగులు పడలేదు. సినిమాల్లో కూడా అంతే, పాట రాస్తున్నాను,
ఫ్రెండ్స్ అనుకోండి మన గోవిందం భజ గోవిందం లాస్ట్ మూవీ మన చేశాను దాంట్లో 4 క్యారెక్టర్స్కి నేనే డబ్బింగ్ చెప్పాను. డిఫరెంట్ వాయిస్లు. అంటే ఒక హీరోయిన్కి అమ్మాయి చెప్పాను, ఒక 16 years గర్ల్ చెప్పాను, 70 years అంటే ముసలావిడకి చెప్పారు. ముసలావిడ కాదా, 70 years ఒక రకమైన క్రూడ్ వాయిస్, ఓకే, ఊర్లలో ఉంటారు చూసారన్న అలా అన్నమాట. అంటే కొంచెం ర్యాష్ వాయిస్. అలా 4 వాయిస్లు నేనే ఇచ్చాను. మాకు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మాకు రేడియో స్టేషన్లో ఉపయోగపడుతుంది. రేడియో స్టేషన్లో మాకు అన్ని వాయిస్లు అన్ని మాడ్యులేషన్లో చెప్పగలగాలి. 70 ఏళ్ళ క్యారెక్టర్ ఇచ్చినా ఆ వాయిస్ చెప్పాలి, 18 years క్యారెక్టర్ ఇచ్చినా చెప్పాలి, 12 years క్యారెక్టర్ ఇచ్చినా చెప్పాలి. ఉంటారు అంటే ఇప్పుడు చిన్న చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు రేడియోలో. కళా అవకాశం లేకపోతే ఏంటంటే మేమే చెప్పాలి చిన్న 2-3 కొంతమంది పర్ఫెక్ట్ టైంలో దొరకదు. అలాంటప్పుడు మాడ్యులేషన్ చేంజ్ చేసుకొని మీరు చెప్పాల్సిన అవకాశం ఉంటుంది. అంటే మా సార్ కూడా బాగా అంటాడు, మీరు ఏదైనా చెప్పేస్తారు మేడం, మీరు వచ్చేసేయండి అంటారు. అంటే మనకి ఆ పేరు రావటం అనేది, ఆ మెచ్చుకోవడం అనేది మన ప్రొఫెషన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, దానికి మనం కరెక్ట్గా ఉన్నాము అని. నైస్ మ్యామ్. తనకైతే బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మీకు కూడాను. మీ ఛానల్కి వచ్చిన తర్వాత నాకు ఒక మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మీ ఛానల్కి పెద్ద బ్రేక్ తోటి మంచి గుడ్ న్యూస్ తోటి మళ్ళీ మీకు నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఖచ్చితంగా అవుతుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. గైస్, ఇది ఇవాల్టి మన పద్మశ్రీ గారి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.